వామ్మో మోడీ సార్ ఏది పట్టినా ఉడుం పట్టు లెక్కనే పడతాడు. ఏడుకు పోయినా తలకాయ ఎత్తుకొనే మాట్లాడతాడు. ఏడ మీటింగ్ పెట్టినా ఆయన చేసిందే కరెక్ట్ అని జోరుగా చెప్తాడు. పువ్వు గుర్తు లీడర్లు కూడా సార్ ఏది చెప్తే అదే వింటారు. మరి గింత బిర్రు సార్కి ఏడికెళ్ళి వచ్చిందో తెలుసునా? ప్రధానమంత్రి పదవికి ఎక్కినా ఈ 2.5 ఏళ్లల్లా ఏది చేసినా చేయకున్నా అవినీతి స్కామ్లు అయితే లేవు. గీ సారు పేరు కిరణ్ రిజిజు. సెంటర్లా చిన్న పోలీస్ మంత్రి. 450 కోట్ల రూపాయల అవినీతిల చేతులు ముంచిండని చేయి గుర్తోల మాట. సర్కార్కు కరెంటు కంపెనీలు కట్టిస్తా అని సారుల తమ్ముడు గుత్తకు మాట్లాడుకుండట. సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లా గా కంపెనీ పనులు నడుస్తున్నాయట. అయితే తొండి లెక్కలతోని ఎక్కువ ఖర్చులు చూపించిండ్రని కాంగ్రెస్ ఒళ్ళు గరమైతుండ్రు. కార్లు స్కూటర్లు స్కూటీల మీద బండరాళ్ళు మోసుకుపోయినట్టు లెక్కలు రాసిండ్రట. రాళ్ళు లారీల తెస్తారు, పెద్ద పెద్ద బండ్లల్లో తెస్తారు, కానీ ఈ చిన్న బండ్ల తెచ్చుడేంది అని చిత్రంగా అనిపిస్తుంది. మళ్ళా అన్నిటికీ ఒకటే డ్రైవర్ పేరు రాసిండ్రట. తొండి ఉన్నదనే బిల్లులో ఆపిండ్రట గవర్నమెంట్ ఆఫీసర్లు. తమ్మునికి రావాల్సిన బిల్లు ఆపేస్తే సార్ ఊకుంటాడా? ఆఫీసర్ అని గజ్జు నొనికిస్తే దెబ్బకు మొత్తం పైకం ముట్ట చెప్పిండ్రట. ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న కథ. సెంటర్ మంత్రి రాజీనామా చేయాల్సిందే అని గట్టిగానే లొల్లి చేస్తుండ్రు. అయితే సారు చెప్పే కథ ఏరే ఉన్నది. ఓర్వనోళ్ళు బట్టగాల్చి మీదేస్తుర్రు, మేము అసుంటోళ్ళం గాము అంటున్నాడు. ఒక్కపారి మా ఊరికొచ్చి మాట్లాడుండ్రి, పబ్లిక్ చెప్పుతోని సన్మానం చేస్తారని వార్నింగ్ ఇచ్చే కాడికొచ్చింది ఎవ్వరం. చూడాల మరి ఆఖరికి ఏమైతుందో.